కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమ్మించి నయమంచన చేశారని గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవరెడ్డి పార్టీ ద్రోహులని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని డబ్బుల సంచులు తీసుకొని తమ కార్యకర్తలను గందరగోళానికి గురి చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారికి కార్యకర్తలే సరైన బుద్ధి చెప్తారంటూ హితవు పలికారు. అటు పాయల శంకర్ వన్ టైం ఎమ్మెల్యేనని డబ్బు మీదున్న ప్రేమే ఆయన్ను భస్వం చేస్తుందని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవ భవన్లో మంగళవారం ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో వారు తీరుపై ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ ప్రజలు చాలా ధీటుగా మత విద్వేష, కుల విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టి అద్భుతమైనటువంటి తీర్పిచ్చి మా ఎంపీ అభ్యర్థి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకొని పార్టీ ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ బుద్ధి తెచ్చుకోకుండా బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటున్నారంటూ విమర్శించారు. పైకి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు నటించి బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారని స్వయంగా ప్రజలే అంటున్నారన్నారు. సిగ్గు లేకుండా వారు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు వేయించినట్టు తెలుస్తోందని, పక్కా ఆధారాలతో త్వరలోనే వారి బండారం బయట పెడతామన్నారు. ఆదిలాబాద్ ప్రజలు వారు రాజకీయంగా ఎక్స్పైరీ డేట్ ఇచ్చినా ప్రజలు చీకొడుతున్నా సిగ్గు రావడం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరన్నారు. అటు కొడుకు అల్లుడిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే పాయల శంకర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనకు డబ్బు మీద యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదన్నారు. అదే ఆయనను రాజకీయంగా భస్మం చేస్తుందంటూ జోస్యం చెప్పారు. మహిళలను బొట్టు ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. మహిళలను కించపరచాలని చూసే శంకర్ది ఇదే నా సంస్కారం అంటూ ప్రశ్నించారు. ఆదిలాబాద్ ప్రజల హక్కుల మతద్వేషాలకు ధీటైన తీర్పునిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డ తన ప్రాణ సామానులైన కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులకు కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతోందని, పార్టీ మరింత బలోపేతం అవుతోందని తెలిపారు. అందరి సేవలోనే కాంగ్రెస్ పార్టీ ఉంటదని, పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఆదరిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ అదృష్ట రేఖ తమ మంత్రి సీతక్క ప్రచారాన్ని మొత్తం తన భజాలపై వేసుకుని నడిపించిందన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు అసెంబ్లీ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు అందరూ పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ ఇక్కడే ఉండి పలు సూచనలు చేశారన్నారు. కార్యకర్తలందరూ కొత్త ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేలా మార్గదర్శనం చేయడంలో సఫలమయ్యారన్నారు. మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా ప్రాణ సమానమైన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మీ వల్లనే పార్టీ ఇంత అద్భుతంగా ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ కూడా మేము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుంది. మీ సేవలో నిరంతరం కాంగ్రెస్ పార్టీ మా నాయకులమందరం కూడా ఎప్పటికీ మీకు సేవ చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత మా పార్టీ అన్నీ తానై భుజాల మీద వేసుకొని ప్రచారాన్ని నిర్వహించినటువంటి మా అక్క సీతక్క గారు, ఆదిలాబాద్ అదృష్ట రేఖ గరీబోళ్ల మంత్రి గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు అద్భుతంగా ప్రచారాన్ని కోఆర్డినేషన్ చేసిండ్రు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మా జిల్లాకి మా పార్లమెంట్ పరిధిలో ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి వెడ్మ బొజ్జు గారు కూడా అన్ని రకాలుగా పాపం ఆయన నిరంతరం మాకు సహకరించారు. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నిరంతరం కష్టపడేటువంటి మా జిల్లా టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి శ్రీ సత్తు మల్లేష్ గారు కూడా, ఆయన కూడా దాదాపు ఈ 5 నెలలు కూడా జిల్లాలోనే మకాం వేసి ప్రతి నిమిషం మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి సహాయాలు కావాలన్నా కూడా సత్తు మల్లేష్ గారు కూడా వారి సహాయం అందించింది. వారికి కూడా మేము నిజంగా ఎంతో రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అలాగే మా పార్లమెంటుకి ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ టిసి విష్ణునాథ్ గారు, ఆ తర్వాత టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, వీరంతా కూడా మహామహులు, ఉద్దండులు, పార్టీలో మాకంటే సీనియర్లు, మమ్మల్ని అనుక్షణం గైడ్ చేయడం జరిగింది. వారు మమ్మల్ని నిరంతరం ప్రోత్సహించి ఆదిలాబాద్ని 2.5 లక్షల మైనస్లో ఉన్నా కూడా మేము పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో
ఈ ఎలక్షన్లలో మరింత 2 లక్షల ప్లస్ అంటే దాదాపు 4.5 లక్షల కొత్త ఓట్లని కాంగ్రెస్ పార్టీ వైపు తరలించడానికి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపెట్టడానికి నిరంతరం కృషి చేసిన వారందరికీ కూడా నిజంగా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి మేలు మర్చిపోలేనిది. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ రోజుకి బలోపేతమైతా ఉంది. ఇక మిగతా విషయానికి వస్తే ఆదిలాబాద్లో 2 దొంగలు సంజయ్ రెడ్డి, గండ్ర సుజాత పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పొట్టలో కత్తి పెట్టి వెన్ను పోటు పొడిచి కత్తితో కార్యకర్తల యొక్క గొంతులు తడిగుడ్డతో గొంతులు కోసినటువంటి ఈ 2 ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మరొక కొత్త వేషం వేసి బీజేపీ పాయల్ శంకర్ దగ్గర కోట్లాది రూపాయల డబ్బులు తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నైరాశ్యాన్ని నింపడానికి కార్యకర్తల్లో విభజన తీసుకురావడానికి ఈ 2 దొంగలు అల్లూరి సంజయ్ రెడ్డి, గండ్ర సుజాత బీజేపీ నుంచి గొడెం నగేష్ నుంచి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మద్దతు పలికినట్టుగా నటిస్తూ నంగరాచి కబుర్లు చెప్తూ ఒక అర్ధగంట సేపు ప్రచారం చేసి ఫోటోలు తీసుకొని ఇంట్లో పడుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికి వీళ్ళు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారన్నట్టు ప్రజలందరూ ఆరోపిస్తా ఉన్నారు, కార్యకర్తలందరూ ఆరోపిస్తా ఉన్నారు. వీళ్ళు బీజేపీకి లోపాయికారి ఒప్పందంగా ఎక్కడెక్కడ ఓట్లు ఎత్తియడానికి ప్రయత్నం చేసింది, మా కార్యకర్తల్లో విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అన్ని విషయాలు త్వరలోనే సాక్ష్యాధారాలతో బయటపెడతాం. ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. వీళ్ళు పాయల్ శంకర్ దగ్గర అల్లూరి సంజయ్ రెడ్డి, గండ్ర సుజాత ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారో వెంటనే బహిరంగంగా తెలియజేయాలా. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలా.